నేను కూడా జీవితంలో నెలకు 100 రూపాయల జీతంతో ప్రారంభమైంది నా జీవితం. విజయవాడలో కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అనే ఒక కంపెనీలో ఒక వర్కింగ్ పార్ట్నర్ గా జాయిన్ అయ్యాను. నెలకు 100 రూపాయల జీతం, లాభాల్లో 15 పైసలు వాటాగా కంపెనీలో చేరి ఆ కంపెనీని బాగా అభివృద్ధి చేసి అదే కంపెనీలో 50 పైసలు వాటాదారుడిగా ఉన్న సందర్భంలో అనుకోకుండా నాకు సినిమాల నుంచి అవకాశం రావటం, సినిమా నటుడు అవటం కూడా జరిగింది. ఆ తర్వాత ఈ సినిమా ఇండస్ట్రీ మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా తిరిగాను. ఎందుకు దిగావు అని చాలా మంది అడిగారు నన్ను. అడిగితే నేను ఒకటే చెప్పాను. నాకు ఒక సందర్భంలో శోభన్ బాబు గారు ఒక మాట చెప్పారు, మురళీమోహన్ గారు మీరు సంపాదించారు, మీ సంపాదన ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పి అడిగారు. అడిగితే ఆయన బిజినెస్ మ్యాన్ అండి బేసికల్ గా, అందుకని నేను సినిమాలు తీస్తున్నాను బ్యానర్ పెట్టుకొని, అలాగే 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలు విజయవాడలో ఒకటి, హైదరాబాద్ లో ఒకటి, 2 కంపెనీల్లో పార్ట్నర్ గా కూడా చేరానండి అని చెప్తే ఆయన ఒకటే మాట, మీరు సినిమాలు తీసుకుంటున్నారు బాగుంది, మంచి సినిమాలు తీస్తారు, కానీ 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలు షేర్ హోల్డర్ గా చేరామన్నారే, అది మాత్రం మీరు తప్పు చేస్తున్నారండి. వాళ్ళు ఎవరో కష్టపడి సంపాదించి మీకు ఇస్తారంటే మీ అంత తెలివి తక్కువ వాళ్ళు ఇంకెవరు ఉండరండి. లేదంటే అది చాలా మంచివాళ్ళు అంటే అది మంచివాళ్లే కాదని అన్ను. కానీ 1 సంవత్సరం జరగకుండా ఒక కంపెనీ మూసేసి నా పెట్టుబడి అంతా పోయింది. ఇంకో సంవత్సరం పూర్తయ్యే లోపల ఆ 2వ కంపెనీ కూడా మూతపడి నా డబ్బులు పోవటమే కాకుండా ఆ కంపెనీ చేసిన అప్పులన్నీ నా మీద పోయింది. నాకు సంబంధం లేకపోయినా అప్పులన్నీ కూడా తీర్చాలని పరిస్థితి వచ్చింది. అప్పుడు శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి చెప్పే, ఏమండి మీరు అన్నారు అదే జరిగిందండి, సరే నాకంటే మీరు పెద్ద హీరో, నాకంటే ముందు నుంచి హీరో, మీరు మీ సంపాదన ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారండి అని చెప్పాడు ఆయన ఒక మంచి మాట చెప్పాడు. కురుక్షేత్రంలో కృష్ణ భగవానుడు అర్జునుడికి చేసిన గీతోపదేశం లాంటి గీతోపదేశం చేసింది. ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రమే ఉంది, 1 వంతే నేల ఉంది. రోజు రోజుకి ప్రపంచ యావత్తు కూడా జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారు. మనం ఉండే నివాస స్థలాలు అయ్యే ఉన్నాయి, అంతకంటే పెరగలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ల్యాండ్కి విపరీతమైన డిమాండ్ వస్తుంది. అందుకని నా ప్రతి రూపాయి సంపాదించే 10 రూపాయలు ల్యాండ్ మీదే కొట్టు పెడుతున్నాను అని చెప్పారు ఆయన. అది నాకు చాలా గొప్పగా నచ్చింది. ప్రతి ఒక్కరు కూడా పెళ్ళైన తర్వాత మనం కూడా ఒక ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఒక స్థలం కొనుక్కోవాలి, లేకపోతే ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి, లేకపోతే ఒక విల్లా కొనుక్కోవాలి అని రకరకాల ఆలోచనలు ఉంటాయి. కానీ అలాంటి వాళ్ళు మంచి ప్రమోటర్స్ దొరకడం కూడా కొంచెం కష్టం. అలాంటి సందర్భాల్లో నేనే ఎందుకు దిగకూడదు ఈ వ్యాపారంలో? ప్రతివాడు కోరుకుంటే ఆ కళల్ని నిజం చేసే ఒక పవిత్రమైన వ్యాపారం నేనెందుకు చేయకూడదు అని ఆలోచించి రియల్ ఎస్టేట్ లో దిగానే తప్ప దాని మీద ఏవో 1000 కోట్లు వస్తాయి, 100 కోట్లు వస్తాయి అని మాత్రం కాదండి. నేను ఇప్పటికీ ఆ వ్యాపారం మొదలు పెట్టుకోవడం 30 సంవత్సరాలు దాదాపుగా అయింది. నాకు దాని మీద ఇస్తున్న వచ్చిన తృప్తి ఎంత అంత కాదు. ఇవాళ హైదరాబాద్ లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి ఒక మంచి పేరు రావడానికి కారణం ఏంటంటే దాంట్లో నేను మూల కారణం అయ్యాని చెప్పుకోవడానికి నేనే గర్వపడుతున్నాను. అలాగే నేను ఇందాక దీంట్లో కూడా చూశాను, 100 రూపాయల జీతంతో ప్రారంభించిన నా జీవితం ఇవాళ రోజు నేను స్టేజ్గా ఉన్నానంటే ఒక సినిమా నటుడిగా నన్ను అభినందించారు, ఒక సినిమా నిర్మాతగా నన్ను అభినందించారు, ఒక వ్యాపారవేత్తగా నన్ను అభినందించారు, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా మీరందరూ అభిమానించారు. అందుకని నేను ఒక్కటే అనుకున్నాను, సంపాదించింది నా ఖర్చులకి నేను వాడుకోవాలి, నా పిల్లల భవిష్యత్తు నేను చక్కదిద్దాల్సిన బాధ్యత నాకుంది. నా బాధ్యతలు తీరిన తర్వాత నా సంపాదనని ఏ సొసైటీ అయితే నాకు ఇచ్చిందో ఆ సొసైటీకి మళ్ళీ తిరిగి ఇవ్వగలగాలి, ఏదో ఒక విధంగా సమాజానికి సేవ చేయాలి అన్న ఆలోచనలోంచి 2006వ సంవత్సరంలో మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని ట్రస్ట్ పెట్టాం. ఆ ట్రస్ట్ లో మేము ఆలోచించింది ఏంటంటే, పేదవాళ్ల పిల్లలు చాలా మంది ఉంటారు, బాగా చదువుకునే వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు, మంచి మార్కులతో 100కి 90, 95 మార్కులు వచ్చి ఎంసెట్ ర్యాంకుల్లో 2000, 3000, 1000, 500 వెయిట్లో వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కానీ వాళ్ళు ఒక రేపు పొద్దున్న ఇంజనీరింగ్ చదవాలన్నా, ఒక ఐఐటీలో చదవాలన్నా, ఒక డాక్టర్ అవ్వాలన్నా వాళ్ళందరికీ కూడా ఆర్థిక స్తోమత లేక వాళ్ళ విద్వత్తంతా కూడా వృధా అయిపోతుంది. అలాంటి వాళ్ళని ఎంపిక చేసుకొని వాళ్ళ కనుక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కనుక మనం ఆర్థిక సహాయం చేస్తే వాళ్ళు అద్భుతమైన డాక్టర్ గారు, మన హై కమిషనర్ గారు ఆయన కూడా ఐఐటీలో అద్భుతంగా చేసుకొని ఇచ్చారు, బ్రహ్మాండమైన కాలేజెస్. మరి అలా ఎంతో మంది అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి చేయటం జరిగింది.